హల్లెలూయా. ఆ సేవకుడు అలాగ చూడడం బట్టి ఆ లేదు. ఆమేన్. హల్లెలూయా. వాక్యమే క్షేమమైనప్పుడు నీ వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు ఏమేమి చేసినా ఎంతెంత కలిగి ఉన్నా ఎవరికి ప్రయోజనం? నీ వల్ల ఒక ఆత్మకు ప్రయోజనమా? ఒక ఆత్మకు సువార్త ప్రకటించాలని, వాక్యాన్ని ప్రకటించాలన్నటువంటి భారము నీ జీవితంలో ఏమైనా కలిగి ఉన్నావా? కలిగి ఉండకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు దేవునితో సహవాసం చేయకపోవడం కారణం, ప్రార్థన చేయకపోవడం కారణం, వాక్యాన్ని చదవకపోవడం, ధ్యానం చేయకపోవడం కారణం. హల్లెలూయా. హల్లెలూయా. నేను కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం కొన్ని చూసినప్పుడు నిజముగా భక్తిపరుడా, భక్తిపరురాలా అన్నటువంటి విధానము స్పష్టంగా చాలా అర్థమవుతుంది. అది ఎవరికి అర్థమవుతుంది అని అంటే, నిజంగా అందులో భక్తిలో ఉంటే ఆటోమేటిక్గా ఆ కృప ప్రభువు ఇస్తాడు. మన జీవితాల్లో దేవునికి వాక్యానికి విరుద్ధమైనది, దేవునికి వాక్యానుసారమైనది కానిది నీ జీవితంలోనికి అది ఏం కాదు. అందుకనే దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపునని వాక్యం సెలవిస్తుంది. అందుకని కొందరికి జ్ఞానము కొదువైనందువలన వారికి సిగ్గు కలగడానికి ఈ మాటలు రాస్తున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు. మోసపోవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవని చెరిపివేస్తుంది. నీ జీవితంలో వాక్యము కానిది క్షేమము మరొక దగ్గర ఉన్నదేమోనని, నీతి మరొక దగ్గర ఉన్నదేమోనని మనం ఏం చేయకూడదంటే చూడకూడని వీడియోలు చూడకూడదు మనం. హల్లెలూయా. ఏదేదో వీడియోలు చూసినంత మాత్రాన నీకు ఏది అలవర్చబడుతుంది? ఏది అలవర్చబడుతుంది అంటే, ఏ వీడియోలు అయితే చూస్తామో, ఏ మాటలైతే వింటామో అవే మన జీవితంలోకి వస్తాయి. నాకు ఈ మాటలు ఆయన జీవితం నాకు అర్థం కాకపోవడం కారణము నిన్నటిదిన నాకు స్పష్టంగా అర్థమైంది. ఏంటి అనంటే, ఆయన వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చూస్తూ ఉంటే ఆ ఫోన్లో వస్తున్నటువంటి ఏమిటి అనంటే, ఈ జీవితకాలంలో ఎలా ఉండాలని ఎవరు చెప్తుంటే వింటారంటే పురోహితులు చెప్తుంటే వింటున్నాడు ఆయన. మరి అదేం భక్తో, అది ఎవరు నేర్పించారో, మరి ఏ సేవకు నేర్పిస్తే దానికి నిజమే అనుకుని దాన్ని అప్పగించుకుని వెళ్తున్నారో నాకైతే తెలియదు. కానీ వాక్యం సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. నీ ఆత్మీయ జీవితం చెడిపోవడం గల కారణం ఏంటి? నీ సహవాసం ఎవరితో? నీ జీవిత విధానాన్ని దేని కొరకు? ఈ జీవితకాలం మనకు మట్టుకేనా, లేకపోతే జీవితకాలం తర్వాత మనకు జీవితం ఉన్నదన్నటువంటి ఆలోచన కలిగి ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానమా? హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో వాక్యమే మన జీవితంలో ప్రాముఖ్యము. వాక్యము తప్ప నీ జీవితంలో మరొకటి ఏదైనా వస్తుందా అనంటే అది పులిసిని పిండే అని నువ్వు అర్థం చేసుకోవాలి. రాగున్నటువంటి ఆలోచనలు, తలంపులు వస్తున్నాయి అంటే అది నీ జీవితంలో పులిసిన పిండిగా మార్చబడిపోతుందని నువ్వు గ్రహించాలి. పులిసిన పిండి కొంచెమే అయినా అది ముద్దంతా ఏం చేస్తుంది? పులియ చేసేస్తుంది. నీ జీవితము పతనావస్థకి వెళ్ళిపోవడానికి గల కారణం, నీ జీవితము ఆత్మీయ నిర్లక్ష్యత రావడం గల కారణం, నీ జీవితంలో ఆత్మ సంబంధం దిగజారిపోవడం గల కారణం ఏమిటి అంటే పులిసిన పిండి కొంచెమే. అందుకని చిన్న పాపమే కదా అనుకొని అనుమతిస్తే చిన్న అగ్ని మంటే అడువంతి ఏం చేస్తుంది? కాలిపోయేటట్లుగా చేస్తుంది. చిన్న అగ్గిపుల్లే అడువంతి కూడా ఏం చేస్తుందంటే కాలిపోయేటట్లుగా చేస్తుంది. నీ జీవితం చిన్న పాపమే, అది నీకు పాపంగా ఎంచబడకపోవచ్చేమో, కానీ ఒకని దృష్టికి, ఒకని జీవితానికి వాడు వెళ్తున్న మార్గం యథార్థంగా కనిపిస్తుంది, కానీ తొదుకు అది నాశనం దారి తీస్తుందంట. హల్లెలూయా. సొలొమోను అంటే జ్ఞాని అంటే సొలొమోను అంటున్నాడు, ఒకనికి యథార్థంగా తన యొక్క మార్గం యథార్థంగా కనిపిస్తుంది, నేను చేసేదంతా కరెక్టేలే. క్రైస్తవుని జీవితము ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఏదో ఒక విషయంలో నీ యొక్క మనస్సాక్షి నేరారోపణ చేయగలగాలి. నేరారోపణ చేయట్లేదు అని అంటే నువ్వు తేడా పడ్డావు అని అర్థం. నువ్వు వెళ్తున్నటువంటి విధానంలో, నువ్వు జీవిస్తున్నటువంటి నీ జీవిత విధానంలో నీ మనస్సాక్షి నువ్వు చేయకున్నటువంటి చూప, మాట్లాడకుండా మాట, చేయకున్నటువంటి కార్యమా, క్రియ, అది ఏదైనా నీ జీవితంలో వస్తుంది అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ మనస్సాక్షి ఏం చేయాలంటే నీ పైన నేరారోపణ చేయాలి. ఏంటి? నువ్వు మాట్లాడకుండా మాట్లాడుతున్నావే ఏంటి? చూనుగును చూపు చూస్తున్నావే ఏంటి? వెళ్ళగొన్న స్థలానికి వెళ్ళాలని
నీ అడుగులు వేస్తున్నావే అనేటువంటి విధానము నీ మనస్సాక్షి నీ పైన నేరారోపణ చేయాలి. హల్లెలూయా. అలా నాకు ఏ శోధన లేదు, ఏ శ్రమ లేదు, ఏ కష్టం లేదు, అంతరంగంలో అలజడి లేదు అని అంటున్నావంటే నువ్వు తేడా పడ్డావని అర్థం. హల్లెలూయా. అంతరంగంలో ఒక నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన భక్తి చేసేటువంటి వ్యక్తికి ఏముంటుంది అంటే దినదినము పోరాటమే ఉంటుంది. ఈ వాక్యానికి సిద్ధపడేటువంటి సమయంలో నేను పరీక్షించుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక దైవజనుడు చెప్పాడు, నువ్వు వాక్యం చెప్పాలని అంటే ఒక బుక్లను చదివాను. ఒకటి నీవు జీవితంలో అనుభవించి నీ జీవితం అయ్యిందే వాక్యం. లేదు నువ్వు చెప్పిన తర్వాత అయినా సరే ఆ వాక్యానుసారంగా ఏం చేయాలి అర్ణం తల్లి, ఆ వాక్యానుసారంగానే సరే ఏం చేయాలి అంటే బ్రతకడానికి మనం ఇష్టపడాలి. ఒకటి చెప్పకముందు చేయాలి, ఒకవేళ చెప్పినా ఆ ప్రకారం చేయాలి. అదే దేవుని యొక్క సన్నిధిలో నేను గడుపుతున్నప్పుడు నా అంతరంగంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మీతో పంచుకోగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ వ్యక్తి, ఈ నపుంసకుడు, ఈ మంత్రి అయినటువంటి ఈ నపుంసకుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తున్న క్రమంలో కూడా వాక్యం చదువుతున్నాడు. దేవుని వాక్యం పెట్టిన ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఉదయకాలం లేచిన వెంటనే దేవునితో కొంత సమయం గడపాలి. వాక్యం యొక్క ధ్యానం మనకు ఉండాలి. ఇవి లేకపోతే నేను ఆత్మీయంగా బ్రతికున్నానని నీవు చెప్పొచ్చేమో కానీ నీవు ఆత్మీయంగా చచ్చిన వాడివే. పేరుకి బ్రతికి ఉన్నామనేటువంటి పేరే కానీ నీవు మృతుడివే. హల్లెలూయా. అయితే మనము ఈ మృతుల విధానంలో మనం జీవంలోనికి రావాలంటే ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క సన్నిధి మన జీవితంలో ఉదయకాంతిగా మనం వచ్చినప్పుడే మనం ఏం చేయబడతాం అంటే మృతుల్లో ఉన్న మనము లేచి నిలబడగలం. హల్లెలూయా. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే నివసింతురు, శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే నివసింతురు, శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే నివసింతురు, శాశ్వత కాలం నీతోనే నివసింతురు. హల్లెలూయా. ఆయన్ను ప్రేమించువారు ఉదయించు సూర్యుని వలె, బలముతో ఉదయించు సూర్యుని వలె తేజరెళ్తారు. నీ జీవితంలో ఆత్మ సంబంధం నువ్వు ప్రకాశించలేకపోతున్నావు, ఆత్మ సంబంధంగా నువ్వు ఉజ్జింపబడలేకపోతున్నావు, ఆత్మ సంబంధమైనటువంటి బలమును నువ్వు పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటి? ప్రార్థన ఉందా? వాక్య ధ్యానం ఉందా? అది లేని యొక్క క్రైస్తవ జీవితాల్లో ఆయన కొరకు ప్రకాశించలేరు, ఆయన కొరకు జీవించలేరు. హల్లెలూయా. నీవు ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానంలో నీ రావట్లేదనంటే, నీ జీవితంలో ప్రభు కొరకు జీవించాలన్నటువంటి ఆ ఉజ్జీవం పదవులు నడిపించబడేటువంటి ఆలోచనలు నీకు రావటం లేదనంటే నీవు ఆత్మసం దిగజారిపోతున్నావు. కారణం
ప్రార్థన వాక్యము నీ జీవితంలో లేని కారణం బట్టే. అయితే దినమున దేవుని వాక్యమైన నీ జీవితాల్లో తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో. వైరాగ్యం కలిగిన జీవితం ఆ నపుంసకు బట్టి మనం తెలుసుకోగలిగితే, ఆ నపుంసకుడు మనం అలాగూ చేసినట్టు మనం చేయగలిగితే, మనము కూడా ఆత్మ సంబంధంగా దీవించబడగలుగుతాము, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. చదవండి ఆ మాట 8వ అధ్యాయము 27వ వచనం నుండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అప్పుడు ఐతోఫెలు రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమెకు ధనాగారం అంతటి మీద నున్న ఐతోఫెలిన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చియుండును. అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకున్నామని చెప్పెను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనం చదువుతున్న భాగం ఏదనగా, హల్లెలూయా, ఆ నపుంసకుడు మంత్రి, ఆ యూదయ మతంలోనికి చేర్చబడినటువంటి ఆ నపుంసకుడు యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తున్నాడు. అది తృప్తి కలిగించినటువంటి ఆ స్థితిలో వాక్య భాగం కూడా చదివేటువంటి అనుభవం ఉన్నాడు. కానీ చదువుతున్నటువంటి వాక్య భాగం ఏమిటో గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. అతని జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. తాను ఒక అధికారిగా ఉన్నాడు, అధికారిగా ఉన్న మందిరానికి వెళ్తున్నాడు ఆరాధన చేయడానికి, ఆరాధన చేస్తున్నాడు. తిరిగి ప్రయాణంలో కూడా వాక్యం చదివే అనుభవం ఉన్నాడు. కానీ తన జీవితంలో గ్రహింపు అనేటువంటి విధానము తన జీవితంలో కనబడదు. జీవితంలో ఎంతమంది గ్రహింపు కలిగి నువ్వు ఎందుకోసమో మందిరానికి ఆరాధనకు వస్తున్నావో గ్రహింపు నీకుందా? ఎందుకు ప్రార్థన చేయాలో గ్రహింపు నీకుందా? ఎందుకు వాక్యం చదవాలో నీకు గ్రహింపు ఉందా? ఎందుకని లోకంలో ఉన్నటువంటి ఈ ఆశల్ని జయించాలి అనేటువంటి గ్రహింపు నీకుందా? ఆ నపుంసకుడు గ్రహింపు లేకుండా వెంబడిస్తున్నాడు. కానీ ఆశ మాత్రం ఉంది. ఆ ఆశను బట్టే ఆరాధన చేస్తున్నాడు, ఆ ఆశను బట్టే వాక్యం చదువుతున్నాడు. ఆ ఆశను చూసిన ప్రభు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, తన ఆశను తృప్తిపరిచేటట్లుగా ఆ నపుంసకు నిమిత్తమై పిలుపు అనేటువంటి అభిషేకించబడినటువంటి సేవకుని మరి అరణ్య మార్గానికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ సేవకుడు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా అన్నప్పుడు, అయ్యా నాకు ఎవరైనా త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలనయ్యా? నాకు అర్థం కావట్లేదు. ప్రవక్త నా గురించి చెప్తున్నాడో ఆ మాటలు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మరి రథం ఎక్కి కూర్చోయ్యా అని చెప్పి బ్రతిమలాడుకునేటువంటి స్థితిలో ఒక అధికారంలో ఉన్నటువంటి, ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక సాధారణమైనటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ దైవజన్ని ఏం చేయగలుగుతున్నాడంటే వేడుకోగలిగినటువంటి అనుభవంలో ఆ నపుంసకుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అడిగేటువంటి క్రమంలో పిలుపు దాని కొరకు ఏర్పరచబడి సువార్త భారము కలిగి దేవుని యొక్క పరిచర్యలో ఆత్మ అభిషేకం పొందుకొని నడిపించబడుతున్నటువంటి దైవ సేవకుడి పిలుపు రథమెక్కి ఆయన చదువుతున్నటువంటి యెషయా గ్రంథం చదువుతున్న మాటల్ని వివరిస్తున్నాడు. అయ్యా, ఆయన వదకు తేబడిన గొర్రె వల్లే బొచ్చు కత్తిరించి వాని యొద్ద ఎలాగైతే మౌనంగా ఉంటుందో, అలాగుననే ఆయన సిలువ మరణము గురించి పిలుపు చక్కగా వివరించాడు ఆయనకి. హల్లెలూయా. ఆయన సర్వలోక మానవలేక పాప పరిహార్థన నిమిత్తమై రక్తము చిందించబడితే పాప విమోచన లేదు. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి, పరమాత్మ యొక్క రక్తమై ఉండాలి. ఆ రక్తమే, పరిశుద్ధమైన రక్తమే పాప విమోచన కలిగిస్తుంది. ఆ రక్తమే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై కలవరి శిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన రక్తము కార్చి ఆయన మరణించి తిరిగి సజీవుడి 3వ దినాన పునరుద్ధరణ లేచాడయ్యా. అది నీ కొరకు నా కొరకు. ఆయన ఎలాగూ పెరిగాడు తెలుసా? ఆయన లేత మొక్క వలె పెరగబడ్డాడు. ఆయన అంత సౌందర్యం 10,000లో అధికాంక్షణీయుడు, అయితే సుందరుడు. అంత సౌందర్యం కలిగిన దేవుడు నీ కొరకై నా కొరకై
ఆయన వీపు ఏ విధంగా అయితే పొలము దున్నబడుచున్నదో అలాగ ఆయన వీపు దున్నబడింది. ఆయన ముఖము ఒక మనుషుడు చూడలేనంతగా అపేక్షించేటట్లుగా తన ముఖము వికారం అయిపోయింది, చూడలేనటువంటి స్థితిలో అయిపోయింది. ఆయన ఒంటిలో ఏమైనా రక్తం ఉన్నదా అంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తం కాచేసాడయ్యా. ఆయన ఒంటిలో ఇంకా ఏమీ లేదు అని అంటే రక్తము లేదు, నీరు గారిపోయేటువంటి స్థితిలోనికి ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన అప్పగించుకునే వచ్చాడు తప్ప ఆయన ఎటువంటి మరణము పొందబోచున్నాడో ఎరిగి ఉండే వచ్చాడు తప్ప ఆయన ఎరగక రాలేదయ్యా అని తన తన తండ్రి ఏ విధంగా తన శ్రమ పెట్టి సర్వలోక మానవాళి యొక్క పాపము అతని మీద వేశాడని యేసు ప్రభు గురించిన సువార్త ఎప్పుడైతే ఆ నపుంసకుడికి తెలియపరిచాడో, మనము ఒక నీటి మూలముగా ఆత్మ మూలముగా ఒక నూతనంగా జన్మిస్తేనే తప్ప వాడు నూతన పరచబడలేడని ఎప్పుడైతే పిలుపు ఆ నపుంసకుడు తెలియపరిచాడో, ఎప్పుడైతే యేసు ప్రభు గురించినటువంటి సువార్త విన్నాడో, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన రక్తములో పరిశుద్ధమైన రక్తము ఆయన కాచెడై నీ పాపం కొరకై నా పాపం కొరకై మనం అందరము దారి తొలగి తప్పిపోయిన గొర్రె వల్లే ఉన్నాము. మనందరూ సరిచేయడు నిమిత్తమై ఆయనే మార్గముగా, ఆయనే సత్యముగా, ఆయనే జీవముగా, ఆయన ద్వారానే పరలోకానికి రాజ్యానికి చేర్చబడేటట్లుగా ఆయన మన కొరకు దిగి వచ్చాడయ్యా. నీవు ఆయన నందు విశ్వాసం ఉంచగలిగితే, నీవు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నువ్వు విశ్వసించగలిగితే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని ఎప్పుడైతే సువార్త పిలుపు ఆ నపుంసకుడికి అందించాడో, ఇప్పుడు నపుంసకుడు పిలుపుతో ఒక మాట అంటున్నాడు. చూడండి, 36వ వచనం చదువుకుందాం. వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమో అని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించును. పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పిను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చిను. హల్లెలూయా. అయ్యా, మన పోతున్న మార్గంలో నీళ్ళున్నాయి. బాప్తిసం ద్వారానే ఆయన కుమారుడుగా సొత్తుగా మార్చబడతామనంటే మన పోతున్న ప్రయాణంలోనే నీళ్ళున్నాయి. చూడండి, ఆ నపుంసకుని జీవితంలో జరిగినటువంటి కార్యాలు మనం చూస్తే, ఆరాధించాలనే ఆశ కలిగినటువంటి నపుంసకుడు ఆరాధించడానికి వెళ్ళాడు. ఆరాధన చేయడానికి తిరిగి వస్తున్న ప్రయాణంలో వాక్యం చదువుతున్నటువంటి ఆశ కలిగిన నపుంసకుని జీవితంలో తను చదువుతున్నది యెషయా గ్రంథమే చదివేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. యెషయా గ్రంథమే చదివేటట్లుగా దేవుడు కొన్ని విషయాలు మనం ఆత్మ సంబంధం కట్టబడాలనే ఆశ, ఆలోచన అంతరంగంలో ఉంటే నీ అంతరంగం చూస్తున్న దేవుడు ఆయన తృప్తిపరిచేటట్లుగా ఈ నపుంసకుని చేతితో చూడండి, ఆయన యెషయా గ్రంథాన్ని ఆయన పొందబోతున్న సిలువ మరణాన్ని గురించే ఆయన ఎందుకు చదవాలి, అదే ఎలా చదవగలిగాడు, అలా చదివేటట్లుగా ప్రభువే సహాయం చేశాడు ఆయనకి. ఆమేన్, హల్లెలూయా. చేశాడు కనుకనే సువార్త ఆ మాట అతని బలముగా పనిచేయబడింది. అందుకనే అది నమ్మినటువంటి నపుంసకుడు, నీళ్ళున్నాయ్యా, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏమి అని చెప్పి పిలుపుతో చెప్పినప్పుడు పిలుపు అంటాడు, అయ్యా, నీ పూర్ణ హృదయముతో ఆయన యేసే క్రీస్తు దేవుడని ఆయన నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నీవు బాప్తిసం పొందవచ్చు చెప్పినప్పుడు పిలుపు అంటున్నాడు. చదవని ఆ మాటని చదవండి, కింద వచనాలు. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి, అంతట పిలుపు అతనికి బాప్తిసము ఇచ్చిను. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయిను. నపుంసకుడు సంతోషించుచు ఆయన త్రోవను వెళ్ళెను. అతడు పిలుపును మరి ఎన్నడూ చూడలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నపుంసకునిలో రక్షించబడినటువంటి ఆ తీవ్రత, ఆ వైరాగ్యము ఎప్పుడైతే తన జీవితంలో ఆశ కలిగినటువంటి విధానము పిలుపు చూచాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని విశ్వసించాడో, బాప్తిసంలో నడిపించబడాలని పిలుపు ఎప్పుడైతే చెప్పాడో, ఆశపడి
పిలుపుతో అంటున్నాడు, అయ్యా నాకు ఆటంకం ఏమై నాకు బాప్తిస్మం ఇవ్వమని చెప్పినప్పుడు పిలుపు నపుంసకుడు ఇద్దరు ఆ ఎప్పుడైతే నీళ్ళలోనికి దిగారో బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నపుంసకుడు ఎలా తెలుసా, సంతోషభరితుడు వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఎలాగూ ఎలాగెళ్ళాడు? సంతోషిస్తూ ప్రభు ఇచ్చిన రక్షణ తలపోసుకొనొచ్చు, నా కొరకై మరణించినటువంటి ప్రభు నా కొరకై ఉన్నాడని రక్షించబడినటువంటి అనుభవంలో పిలుపు మరి నపుంసకు గ్రహించగలిగి సంతోషంతో వెళ్ళగలిగాడు. ఈ దినమున దేవుని మందులో చేర్చబడిన నువ్వు రక్షించబడి ఎంతకాలమైంది? నీవు బాప్తిస్మం పొంది ఎంతకాలమైంది? నీవు రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నావా? నేను రక్షించబడ్డాను అన్నటువంటి నిశ్చయత నీ జీవితంలో ఏమైనా కనబడుతుందా? నువ్వు చెప్పగలవా, ఈ దినమున యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, నా జీవితం మార్చబడింది, నాకు ఒక నిరీక్షణ ఉన్నది, నా జీవితం ప్రభువుకు అప్పగించాను, రక్షించబడిన ఆనందంతో ప్రభు సందులో కూర్చుని ఉన్నాను అటువంటి మాట నీవు నిశ్చయంగా చెప్పగలుగుతావా? హల్లెలూయా. కానీ మరి నపుంసకుడు మాత్రం చెప్పగలడు. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, విశ్వసించాడు, బాప్తిస్మం పొందాడు, అంతరంగంలో ఆనందం సంతోషంతో సంతోషభరితుడై తన దారిన వెళ్ళిపోయాడు. ఎలాగో తెలుసా, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు త్రాగనిచితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు. గట్టిగా చప్పట్లు కొడదామా? నా ప్రాణము నాకు సేదదీచితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణము నాకు సేదదీచితివి, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన నీలో. గాఢాంధకారము లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నీ దుడ్డు కారయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కారయు అనుదినం
అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. అతని జీవితంలో నపుంసకుడు ఆరాధన చేయడానికి యెరూషలేముకి వెళ్ళిన తర్వాత, అది తృప్తినివ్వని తన జీవితంలో వాక్యం చదివిన తర్వాత, అది గ్రహింపు అవ్వని పరిస్థితుల్లో పిలుపు ఆ సువార్త గ్రహింపు అయ్యేటట్లుగా ప్రభు చేత పిలుపు నడిపించబడి ఆ సువార్త మానాన్ని ఆ నపుంసు తెలియపరచబడిన తర్వాత సంతోషంతో దేవుని వాక్యాన్ని స్వీకరించినటువంటి నపుంసకుడు సంతోషంతో బాప్తీసం తీసుకున్నాడు. సంతోషంతో తన యొక్క జీవితాన్ని ప్రభువుకి అప్పగించి హృదయంలో సంతోషభరితుడై బాప్తీసం పొందుకొని తన ఆత్మీయ జీవితం కొనసాగించడానికి తన మార్గం తన బయలుదేరి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మార్గం తెలియపరచబడిన తర్వాత, అందుకనే భక్తి గల వారి జీవితంలో ఏముంటుంది అని అంటే, భక్తిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి నీకు ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, నీవు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీవు హృదయపూర్వకంగా యథార్థంగా నీవు ఉన్న స్థితిని, ఒకవేళ ఆత్మీయంగా దిగజారిన స్థితి నువ్వు కలిగి ఉండొచ్చు. అయినను ప్రభు యొద్దకు వెళ్ళి, నా స్థితి ఇది, ఒకప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది ప్రభువా, ఇప్పుడు నా స్థితి ఎలా ఉంది. ప్రారంభపు దినాల్లో నీవు నీవు నీ యొక్క వాక్యం నా యొద్దకు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా స్వీకరించగలిగినటువంటి అనుభవం నాకున్నది, ఈ దినాన ఎలా ఉంది ప్రభువా అని నీ జీవితాన్ని ఒకసారిగా నువ్వు పరిశీలన చేసుకొని నీ జీవితాన్ని గన ఆ స్థితిలో ఉండగానే ప్రభు యొద్దకు వెళ్ళి నీ జీవితం గురించి కానీ ప్రభుకి అప్పగించగలిగితే, నీ జీవితాన్ని ఆయన కడిగి వైద్యుని యొద్దకు వెళ్ళి వైద్యుడే కడగాలి, నీకు నువ్వు క్లీన్ చేసుకోవడం కాదు. కానీ అది ఒకవేళ వైద్యపరంగా నీకు ఒకవేళ తెలుసుంటే నువ్వు క్లీన్ చేసుకున్నది వేరు, కానీ పరమ వైద్యుడైన ప్రభువే నీ యొక్క మనస్సాక్షి శుద్ధీకరించేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రమే నీ జీవితాన్ని బాగు చేయగలడు. ఆయన మాత్రమే నిన్ను పురుకొల్పగలడు. ఆయన మాత్రమే నిన్ను ఉజ్జింపచేసి ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో రక్షణ, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీవు అటువంటి స్థితిలో నువ్వు లేకపోతే నీ మనసుని ప్రభువుకి అప్పగించు. ప్రభు నీ హృదయాన్ని బాగు చేసి రక్షణ, ఆనందాన్ని కలుగు చేసేవాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి ఈ మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.